ఎపిసోడ్ 2 ఆఫ్ మలేషియా సిరీస్. సో మేము కోలాలంపూర్ నేను మా ఇద్దరు కళాఖండాలు రీచ్ అవుట్ అవడం జరిగిందండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్కి వెళ్తున్నాం. మా అపార్ట్మెంట్ అనేది ఇది ఒక 50 ఫ్లోర్స్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో 7-11 స్టోర్స్ ఉంది. అండ్ ఇది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. అండ్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో ఇక్కడ కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, అండ్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అన్ని అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో కేఎల్ టవర్, పెట్రోనా టవర్స్ అండ్ మెర్దికా టవర్ అన్ని 5 minutes అవే మా అపార్ట్మెంట్ నుండి. సో మేము అద్భుతమైన ఫుడ్ని అయితే ఆర్డర్ చేసుకున్నామండి. అది వచ్చే లోపల వీడియోస్ క్లిక్ చేసుకుంటున్నాం. అండ్ మాకు 6th ఫ్లోర్లో జిమ్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ 7-11 స్టోర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఫుడ్ అయితే వచ్చేసిందండి, పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో మాకు ఎవరు వచ్చి ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మాకు లోకల్ ఫుడ్ అయితే మేము తినాం. ఇటువంటి పరిస్థితులు ఇండియన్ ఫుడ్ అయితే తింటాం. సో తినేసిన తర్వాత కొంతసేపు ఒక పవర్ నాప్ తీద్దామని పడుకున్నాం అనమాట. ఈవినింగ్ చాలా చూడాల్సినవి ఉన్నాయి. సో మేము 2:30కి పడుకొని లేచేటప్పటికి 7 అయిందండి. సో వెంటనే మేము రెడీ అయిపోయాం. మేము సూర్య కేఎల్సీసీ మాల్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. సూర్య కేఎల్సీసీ మాల్ ఇది పెట్రోనా టవర్స్ కింద ఉంటుందన్నమాట. సో మనకి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. దాని ఎదురుగుండా వాటర్ షో అనేది జరుగుతుందండి. 8 PM ఒకసారి, 9 PM ఒకసారి, 10 PM ఒకసారి. సో చూడ్డానికి అయితే వెళ్ళాం. అండ్ అమేజింగ్ ఉంది వ్యూ అయితే అక్కడ. సో షో అయిపోయిన వెంటనే మేము ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అలా వాక్ చేసామండి. అక్కడే మాకు స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. సో మేము ఫుడ్ అయితే ప్యాక్ చేసేసుకొని మళ్ళీ అపార్ట్మెంట్కి మేము స్టార్ట్ అయ్యాం. సో ఆ ట్రావెల్లో మాకు ఫీమేల్ క్యాబ్ డ్రైవర్ కనిపించారనమాట. ఆమెను మేము అడిగాం. సో ఇక్కడ మ్యాప్స్ ఒకలా పెట్టుకుంటే క్యాబ్స్ ఇంకోలా వెళ్తున్నాయి. సో సేఫ్టీ పర్పస్ కోసం 5 days మిమ్మల్ని బుక్ చేసుకోవచ్చు అని. సో తను ఒకటే చెప్పింది, మలేషియాలో, సింగపూర్లో మేము సేఫ్టీకి చాలా ప్రయారిటైజ్ చేస్తాం. మీరు అసలు కళ్ళు మూసుకొని 3 o'clock మీరు నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు విమెన్. సో మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. మేమైతే చాలా చాలా సెక్యూర్డ్ ప్లేస్ ఈ మలేషియా అండ్ సింగపూర్ అని అన్నారు. సో మాట వినగానే మాకు చాలా మోటివేషనల్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. దాట్స్ ఇట్ ఫర్ day 2 అండి. వీ వర్ ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాస్టెడ్ విత్ ఆల్ ద ట్రావెలింగ్. సో మేమంత టైరింగ్ స్టఫ్ అయితే ఏం పెట్టుకోలేదు. సో day 3 is going to be fun. Follow for more. Bye.